హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి. ఈరోజు వీడియోలో నేను మీకు పోకో ఎఫ్7 అలాగే ఐక్యూ నియో 10 ఈ 2 మొబైల్స్ మధ్యగా కంపారిజన్ చేసి చూపిస్తాను. సో, జనరల్‌గా ఈ 2 మొబైల్స్ మనకి బడ్జెట్‌లో అంటే మనకు 30,000 బడ్జెట్‌లో వస్తాయి. గేమింగ్ ఆడేవాళ్ళు ఈ మొబైల్ కోసం చూస్తుంటారనమాట. అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, వీడియోలో మనం ఈ రెండిటిని కంపేర్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ అన్ని మీకు చెప్తానన్నమాట 2 మొబైల్స్. తర్వాత దీంట్లో ఉన్న మైనస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోకో ఎఫ్7 అలాగే ఐక్యూ నియో 10 2 మనం తీసుకుంటే 2 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తది. సో, మంచి ప్రాసెసర్ అనమాట గేమింగ్‌కి. ఆ బడ్జెట్‌లో ఇది మనకు మంచి ప్రాసెసర్ గేమింగ్‌కి. సేమ్ ఇదే ప్రాసెసర్ నథింగ్ ఫోన్ 3తో పెట్టేసి మనకది 80,000 చూపిచ్చారు. సో, దాని గురించి మీకు తెలిసిందే కదా! మీరు స్క్రీన్ మీద చూడొచ్చు 2 మనకి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4తో వస్తాయి. సో, మీరు పోకో ఎఫ్7లో చూసుకుంటే గేమింగ్ కోసం స్పెషల్‌గా వైల్డ్ బూస్ట్ గేమింగ్ ఆటోమైజేషన్ ఉంటదని చెప్పి వీళ్ళు చెప్పారు మరి. ఇటు ఐక్యూ నియో 10లో చూసుకుంటే మనకి ఇందులో తెలుసు కదా! ఐక్యూలో మనకి ఎక్స్‌ట్రా గేమింగ్ కోసం సెపరేట్ చిప్ ఉంటదని చెప్పి సూపర్ కంప్యూటింగ్ చిప్ క్యూ అని చెప్పి అదొకటుంది. అలాగే మనకి ఐక్యూలో వేపర్ కూలింగ్ చాంబర్ కూడా ఉందనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ ఐక్యూలో. అప్డేట్ విషయంలో చూసుకుంటే పోకోలో మనకి 4+6 అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే 4 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 6 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. ఐక్యూలో చూసుకుంటే ఇది మనకి కేవలం 3+4 అంటే 3 ఇయర్స్ ఓఎస్ అలాగే 4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనమాట. 2 ఔట్ ఆఫ్ ద బాక్స్ Android 15th అయితే వస్తాయి. సో, ఇది పర్ఫార్మెన్స్ వైస్‌గా, ప్రాసెసర్ వైస్‌గా. సో, 2 మనకి మంచి ప్రాసెసరే. కాకపోతే మనకి ఐక్యూలో కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనకి సెపరేట్‌గా డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఒకటి ఉంటది. క్యూఎన్ చిప్. అలాగే మనకు వేపర్ కూలింగ్ చాంబర్ ఉందనమాట. ఇది మనకి పోకోలో చూసుకుంటే అది మనకి లేదు. అయితే మనకు వైల్డ్ బూస్ట్ ఉందని చెప్పారు గానీ, వేపర్ కూలింగ్ చాంబర్ అయితే లేదనమాట పోకోలో. మన డిస్‌ప్లే విషయానికొస్తే ఈ పోకో ఎఫ్7 మనకి 1.5K రెజల్యూషన్‌తో AMOLED డిస్‌ప్లే అయితే వస్తది. 6.83 ఇంచ్ అండ్ అలాగే ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అలాగే పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అనమాట. ఇటు ఐక్యూ నియో ఇయడం తీసుకుంటే ఇది మనకి 1.5K AMOLED డిస్‌ప్లే అయితే వస్తాయి. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. గేమింగ్ చాలా బావుంటది. అండ్ 6.78 మనకి డిస్‌ప్లే అనమాట. అండ్ పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి మనకి 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. అండ్ పోకో చూసుకుంటే మీకు ఫ్రంట్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్ట్స్ అయితే వస్తది. అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితేనే వస్తది. బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సేమ్. మీరు ఐక్యూ నియో 10లో చూసుకుంటే ఇది మనకి ఫ్రంట్ మనకి మెన్షన్ చేయలేదనమాట. ఏ ప్రొటెక్షన్ వాడారో. బ్యాక్ మటికి ఇది మనకి ప్లాస్టిక్‌తో అయితే వస్తది. ప్లాస్టిక్ బిల్డ్‌తో. బిల్డ్ క్వాలిటీ విషయంలో వస్తే మనకి పోకో ఎఫ్7 కొంచెం బెటర్‌గా ఉంది. ఐక్యూతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి ఐక్యూ ప్లాస్టిక్ బిల్డ్‌తో ఉంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ మనకు మెన్షన్ చేయలేదు. ఈ పోకోలో చూసుకుంటే మనకి 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి కాలింగ్ లేక 7 ప్రొటెక్షన్ అనేది వస్తది. డిస్‌ప్లే విషయానికి వస్తే 2 మనకి బానే ఉన్నాయి. పీక్ బ్రైట్‌నెస్ మనకి ఐక్యూలో ఎక్కువుంది. అలాగే రిఫ్రెష్ రేట్ కూడా ఐక్యూలో ఎక్కువుంది. మనకి కెమెరా విషయానికి వద్దాం. పోకో ఎఫ్7 బ్యాక్ సైడ్ కెమెరా మనకి ప్రైమరీ 50 మెగా పిక్సెల్ కెమెరా అనమాట. సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్‌ని అయితే యూజ్ చేశారు. అపెక్చర్ 1.5 అయితే వస్తది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అపెక్చర్ 2.2 అయితే వస్తది. బ్యాక్ సైడ్ మనకి 4K రికార్డింగ్ ఏదైనా 4K 60 ఎఫ్‌పిఎస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ విషయానికొస్తే పోకోలో ఇది మనకి 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ క్యామ్ అపర్చర్ 2.2 తోటి వస్తది. ఫ్రంట్ క్యామ్‌లో మనకి 4K రికార్డింగ్ లేదు. కేవలం 1080p రికార్డింగ్ 60 ఎఫ్‌పిఎస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐక్యూ నియో 10లో చూసుకుంటే ఇది మనకి 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా. ఇది కూడా సేమ్ సెన్సార్ అనమాట. సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సారే. అపెక్చర్ 1.7 అయితే వస్తది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో. అండ్ 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అపెక్చర్ 2.2 అయితే వస్తది. ఇది మనకి కూడా బ్యాక్ సైడ్ 4K 60 ఎఫ్‌పిఎస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ అనమాట పోకోతో కంపేర్ చేసుకుంటే. 32 మెగా పిక్సెల్ అనమాట. అపెక్చర్ 2.45 అయితే వస్తది. అండ్ మనకి ఇది ఫ్రంట్ కెమెరా మనకి 4K రికార్డింగ్ అయితే ఉందో 4K 60 ఎఫ్‌పిఎస్ రికార్డ్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అందులో మనకి ఫ్రంట్ క్యామ్ 4K రికార్డింగ్ లేదు. దీంట్లో మనకి ఫ్రంట్ క్యామ్ 4K రికార్డింగ్ ఉంది. సో, మిగిలినయి ఆల్‌మోస్ట్ సేమే ఉంటాయి స్పెక్స్. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చేసి పోకో ఎఫ్7 మనకి ఇది 7550 సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే వస్తది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటది. ఐక్యూ నియో 10 తీసుకుంటే మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో, ఇది బ్యాటరీ కూడా మనకి ఆల్‌మోస్ట్ సేమ్‌గా ఉంది. 2 మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇచ్చారు. అండ్ స్టోరేజ్ టైప్ తీసుకుంటే పోకో ఎఫ్7 మనకి యూఎఫ్ఎస్ 4.1 అలాగే ఎల్‌పిడిడిఆర్ 5x ర్యామ్ టైప్ అయితే వస్తది. సేమ్ మనకి ఐక్యూ నియో 10 కూడా అంతే అనమాట. యూఎఫ్ఎస్ 4.1 ఎల్‌పిడిడిఆర్ 5x అండ్ 2 మనకి వైఫై 7 సపోర్ట్ అయితే వస్తది. పోకో ఎఫ్7 మనకి బ్లూటూత్ వెర్షన్ 6.0 అయితే వస్తది. 6.0 అంటే 6 అనమాట. అండ్ ఐక్యూ నియో 10 మాత్రం బ్లూటూత్ వెర్షన్ 5.4 అయితే వస్తది. కొంచెం ఓల్డ్. 2 మనకి ఎన్ఎఫ్‌సి సపోర్ట్ ఉంది. పోకో ఎఫ్7లో మనకి ఏంటంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది ఆడియోలో. అలాగే IP68 అండ్ 69 డస్టెడ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తది. ఇటు మనకి ఐక్యూ నియో 10లో చూసుకుంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. అలాగే IP68 గాని 69 గాని వాటర్ రెసిస్టెంట్ లేదు. కేవలం IP65 అంటే జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే ఉంది. 2 మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. అండ్ ప్రైసింగ్ విషయం చూసుకుంటే 2 మనకి బేస్ వేరియంట్‌లు 32,000 స్టార్టింగ్. పోకో ఎఫ్7 వచ్చేసి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటది. అండ్ ఐక్యూ నియో 10లో వచ్చేసి అమెజాన్‌లో ఉంటది. 2 32,000 అనమాట బేస్ వేరియంట్. పోకోలో బేస్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. అదే ఐక్యూ నియో 10లో చూసుకుంటే 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. సో, ఇది ఓవరాల్‌గా అన్ని 2 స్పెక్స్ అనమాట. సో, ఇప్పుడు మనం దీని ప్లస్‌లు, మైనస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో మైనస్ గురించి మాట్లాడుకుందాం. సో, పోకో ఎఫ్7లో మైనస్ ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు వచ్చే కంప్లెయింట్ పోకోలో ఏంటంటే పోకో మొబైల్స్ సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ వచ్చేస్తాయని చెప్పి మనకు బాగా ట్విట్టర్‌లో కంప్లెయింట్స్ వస్తున్నాయి.
సో, అదొక్కటనమాట మైనసు. పోకో బ్రాండ్ మీద కొంచెం ట్రస్ట్ తగ్గింది జనాలకి. మిగిలినన్ని స్పెక్స్ వైస్‌గా బానే ఉంది. గేమింగ్ వైస్‌గా కూడా బానే ఉంది. సో, దీనిలోనూ మైనస్ ఏందంటే ఒక్కటి ఆ వేపర్ కూలింగ్ చాంబర్ ఇచ్చుంటే బాగుండేది. సో, అదొక్కటి మిస్ అయిందనిపించింది నాకు. అలాగే ఫ్రంట్ మనకి 4కే రికార్డింగ్ లేదు. ఓకే. అది మనం వదిలేయొచ్చు. ఎందుకంటే మనకి గేమింగ్ స్పెసిఫైడ్‌గా మనకిది వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది మనం ఎగ్జంప్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఐక్యూలో మైనస్‌లు తీసుకుందాం. సో, ఐక్యూలో మైనస్‌లు వచ్చేసి ఏమేంటున్నాయంటే చాలా ఉన్నాయి చెప్పొచ్చు. ఒకటేంటంటే దీన్ని బిల్డ్ క్వాలిటీ అనమాట. మనకి ఫ్రంట్ ఏ ప్రొడక్షన్ యూజ్ చేశారో తెలీదు. అలాగే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్‌తో వస్తది. సో, బిల్డ్ క్వాలిటీ అంత ప్రీమియంగా ఉండకపోవచ్చు మనకి. అలాగే మనకి డిస్‌ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. ఆడియోలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. అలాగే IP68 గాని, 69 గాని వాటర్ రెసిస్టెంట్ లేదు. కేవలం IP65 అంటే జస్ట్ ఒక స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే అనమాట. సో, అదొక మైనస్. ఇవన్నమాట ఐక్యూలో ఉండే మైనస్‌లు. సో, నిజం చెప్పాలంటే ఈ 2 మొబైల్స్ మనకి దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్‌గా ఉన్నాయి. కాకపోతే మనకేంటంటే పోకోలో ఆన్ పేపర్ వైస్‌గా కొంచెం మనకి స్పెక్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఐక్యూలో కంపారిజన్. బట్ రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ మేబీ అది పక్కా వేరీ ఉంటది. ఇప్పుడు మన గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే ఎవరు తీసుకోవాలి? గేమింగ్ కోసం మాకు మొబైల్ కావాలి ఈ బడ్జెట్‌లో అనుకుంటే ఐక్యూ నియో 10 తీసుకోవడం బెటర్ అన్న ఆప్షన్. ఎందుకంటే తెలిసిందే కదా! గేమింగ్‌కి ఐక్యూ పెట్టిన పేరనమాట ఆ బడ్జెట్‌లో. ప్లస్ మనకి ఒక సెపరేట్ చిప్ కూడా ఉంటుంది. డెడికేటెడ్ చిప్ క్యూ చిప్ అని చెప్పి, క్యూ1 చిప్ అని చెప్పి. అలాగే మనకి వేపర్ కూలింగ్ చాంబర్ కూడా ఉంది. మొబైల్ హీట్ ఎక్కుతా ఉంటే కొంచెం హీట్ బయటకెళ్ళిపోతూ ఉంటదనమాట. వేపర్ కూలింగ్ చాంబర్ వల్ల. బట్ పోకోలో తీసుకుంటే మనకి అది మిస్ అయిందనమాట. సెపరేట్ డెడికేటెడ్ చిప్ ఉండదు గేమింగ్‌కి. వైల్డ్ బూస్ట్ గేమింగ్ ఆటోమేషన్నారు గానీ బట్ అదంత ఎఫిషియంట్‌గా అయితే ఉండదు. సో, ఆ చిప్ ఒకటి మిస్ ఉండదు పోకోలో. అలాగే వేపర్ కూలింగ్ చాంబర్ కూడా లేదు. సో, గేమింగ్ స్పెసిఫైడ్‌గా కావాలంటే ఐక్యూ బెటరు. సో, లేదు మాకు కొంచెం బిల్డ్ క్వాలిటీ మ్యాటర్, బిల్డ్ క్వాలిటీ ఉండాలి. అలాగే IP68, 69 మాకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు పోకోకెళ్ళొచ్చు. సో, కెమెరా మనకు ఆల్మోస్ట్ సేమ్ అనమాట. 2 మనకి సేమ్ సెన్సార్స్ యూజ్ చేశారు. కాకపోతే పోకోలో మనకి ఫ్రంట్ 4కే రికార్డింగ్ లేదు. అదొక్కటే మైనస్. సో, ఓవరాల్‌గా ఏదైనా తీసుకోవచ్చు. సో, గేమింగ్ స్పెసిఫైడ్ కావాలంటే ఐక్యూ కొంచెం బెటరు. సో, లేదా ఆ చిప్ మాకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే ఏది తీసుకున్నా ఒకటే అనమాట. సో, ఇది గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో పోకో F7 అలాగే ఐక్యూ నియో 10కి. ఒకవేళ ఈ వీడియో మీకు ఎంతమంది యూస్‌ఫుల్ అనిపించింటే లైక్ చేయండి. అలాగే ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. టిల్ దెన్ బై బై నౌ.